వందల కోట్ల బడ్జెట్తో తీసిన సినిమా రికార్డులు బద్దలైనవి, బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోయింది. ఎవరైనా పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఇట్లాంటి హెడ్డింగులు చూస్తూనే ఉంటాం కదా. కానీ వాస్తవాలు లెక్కలు ఇంకో లెక్క ఉన్నాయి. థియేటర్ల పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఎవ్రీ ఇయర్ థియేటర్ వైపు వెళ్తున్న ప్రేక్షకుల సంఖ్య పడిపోతుంది. ఎవ్రీ ఇయర్ 5 to 6% పడిపోతుంది. ఒకప్పుడు ఏదో పెద్ద సినిమా రిలీజ్ అయితే అది ఎంతో అద్భుతమైన సినిమా అయితే తప్ప టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఉండకపోయేది. అట్లాంటిది ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా టికెట్ల రేట్లు పెంపు అనేది కామన్ అయిపోయింది. దీనికి రీజన్ ఏంటంటే థియేటర్లకు వెళ్ళే ప్రేక్షకుడి సంఖ్య తగ్గిపోతుంది. దాంతో పోయినోడి దగ్గర నుంచే మొత్తం గుంజుకోవాలి. ఇదే ధోరణి పెరిగిపోయింది. ఇప్పుడు నేను చెప్పబోయే లెక్కలు కనుక చూస్తే సినిమా ఇండస్ట్రీ అనేది నెమ్మదిగా కుదేలైపోవడానికి రెడీ అవుతుంది అని అర్థమవుతుంది. థియేటర్లకి జనాలు ఎందుకు రావట్లేదు, 2025లో సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఎంతగా దిగజారిపోయింది, ఇవన్నీ లెక్కలతో సహా మాట్లాడుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫస్ట్ అసలు థియేటర్ల పరిస్థితి ఏందో చూద్దాం. ఒకప్పుడు సినిమా 100 రోజులు ఆడింది, 200 రోజులు ఆడింది, 50 రోజులు ఆడింది, ఇట్లా లెక్కలు చెప్పుకునేటోళ్ళు. ఇప్పుడు 50 రోజులు కాదు కదా, కనీసం వారం రోజులు ఎంత పెద్ద బంపర్ హిట్ సినిమా అయినా వారం రోజులు థియేటర్లలో ఉంటే అదే ఎక్కువ. గత 5 ఏళ్ల నుంచి కనుక ఈ లెక్కలు పరిశీలిస్తే 5 ఏళ్లలో 41% ఆక్యుపెన్సీ తగ్గిపోయింది థియేటర్లలో. 2019లో ఒక సినిమాని 100 మంది కనుక చూస్తే 2024 సంవత్సరానికి వచ్చేసరికి అది 60 మందికి పడిపోయింది. అంటే 40 మంది సినిమా చూసేటోళ్ళు తగ్గిపోయారు. 2019లో భారతదేశ వ్యాప్తంగా అన్ని భాషల సినిమాలు కలిపి థియేటర్లలో సినిమాలు చూసిన ప్రేక్షకుల సంఖ్య 146 కోట్ల మంది 2019 లెక్క. అదే 2024కి వచ్చేసరికి 86 కోట్ల మందికి పడిపోయారు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే జనం థియేటర్లకు వెళ్ళడం మానేస్తున్నారు క్రమంగా. ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే ఫస్ట్ టెక్నాలజీ. కాలం మారిపోయింది. ఇన్ఫర్మేషన్ అనేది ఒకప్పుడు చేరవేయడానికి రోజులు తరబడి పట్టేది. ఇప్పుడు క్షణాల్లో జనాల దగ్గరికి చేరిపోతుంది. ఇక సినిమా రిలీజ్ అయ్యి వారం రోజులు దాటితే అది చెప్పబడిపోద్ది. అంతేకాదు అంతకు మించిన కంటెంట్ ఉన్న సినిమాలు ఈ వారం రోజుల్లోనే ఇంకో 4 వస్తున్నాయి. వీటికి తోడు ఓటీటీల దండయాత్ర, సినిమా థియేటర్ల దోపిడీ, ఈ 2 కూడా యాడ్ అయినాయి. టికెట్ రేట్ల నుంచి పాప్కార్న్, పార్కింగ్, కూల్ డ్రింక్లు ఇట్లా ప్రతిదీ దోపిడీయే థియేటర్ల. అంతేకాదు ఆ ఫస్ట్ డే సెకండ్ డే సినిమా చూడాలంటే తొక్కిసలాటలు, మన్ను మశానం, ఈ తలనొప్పి అంత ఎందుకు, వారం రోజులలో ఓటీటీలు వస్తుంది కదా, ఇంట్లో కూర్చొని హ్యాపీగా చూడొచ్చు. మహా అయితే ఒక 3 ఓటీటీలు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే సంవత్సరానికి 4,000 మించి కాదు. దీంతో మొత్తం ఒక 100-200 సినిమాలు చూడొచ్చు వీలున్నప్పుడల్లా. ఈ మైండ్ సెట్ అనేది జనాలలో పెరిగిపోతుంది. అంతే కదా, ఎవరికైనా ఒక సర్వీస్ ఎక్కడ తక్కువకి వస్తే అక్కడికి వెళ్తారు. అంతే తప్ప వేలు ఖర్చు పెట్టుకొని సినిమా థియేటర్లకు వెళ్ళి అక్కడ నానా రకాల ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉందా? అయితే ఇదంతా జరుగుతున్నా కూడా నిర్మాతలు, థియేటర్ల ఓనర్లు మాత్రం వాళ్ళ లాభాలు తగ్గించుకోవడానికి అస్సలు ఇష్టపడట్లేదు. దానికోసం ఏం చేస్తున్నారంటే 100 మందిలో 40 మంది తగ్గిపోయి 60 మంది థియేటర్కి వస్తున్నా ఆ 60 మంది నుంచే ఈ 100 మంది డబ్బులు లాగేస్తున్నారు. అంటే రానోళ్ళు రాకపోతే వచ్చిన వాళ్ళ దగ్గరనే మొత్తం మెండుకుందాం అనే భావన పెరిగిపోయింది. 2019లో భారతదేశ వ్యాప్తంగా అన్ని భాషల సినిమాలు కలిపి థియేటర్ల వసూళ్లు 19,000 కోట్ల రూపాయలు. అదే 2024కి వచ్చేసరికి 18,748 కోట్లకు పడిపోయింది. అంటే స్వల్ప తేడా. అంటే 40% మంది థియేటర్లకు రాకున్నా తేడా మాత్రం జస్ట్ ఒక 400-500 కోట్లు మాత్రమే తేడా ఉంది. దీనికి రీజన్ ఏంటంటే ఒకప్పుడు 100 మంది నుంచి పిండుకున్న డబ్బులు ఇప్పుడు అదే 60 మంది నుంచి పిండుకుంటున్నారు. ఒకప్పుడు 100 మంది 150 రూపాయలు పెట్టి సినిమా చూస్తే ఇప్పుడు 60 మంది 250 నుంచి 350 రూపాయలు పెట్టి సినిమా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. సో ప్రేక్షకులు తగ్గినా వచ్చిన వాళ్ళ మీదనే ఈ భారం అంతా పడుతుందన్నమాట. వాస్తవానికి ఇది షార్ట్ టర్మ్లో వర్కౌట్ అవుద్ది, కానీ లాంగ్ టర్మ్లో ఇట్లాంటి టెక్నిక్స్ ఏవి పనిచేయవు. అదే 2025 సంవత్సరంలో నిరూపితమైంది. 2024లో 18,748 కోట్ల వసూలు జరిగినాయని అనుకున్నాం కదా. అదే 2025కి వచ్చేసరికి కేవలం 11,125 కోట్ల నెట్ వసూలు మాత్రమే వచ్చినాయి మొత్తం భారతదేశ వ్యాప్తంగా థియేటర్లన్నీ కలిపి. అంటే ఎంత తేడా చూడండి. ఒక్క సంవత్సరంలో దగ్గర 7,000 కోట్ల రూపాయలు పడిపోయింది థియేటర్ల ఆదాయం. ఒకసారి అన్ని భాషల పరంగా చూద్దాం. 2025లో బాలీవుడ్లో 235 సినిమాలు రిలీజ్ అయినాయి. మొత్తం 4,982 కోట్ల రూపాయలు వసూలైనాయి థియేటర్ల నుంచి. దురంధర్, చావా, సయ్యారా లాంటి సినిమాలు లేకుంటే ఇవి కూడా వసూలు కాకపోయాయి. ఇక సౌత్కి వస్తే కన్నడ సినిమాలు అయితే మరీ దారుణం. మొత్తం 240 సినిమాలు రిలీజ్ అయితే వసూలైనది ఎంతో తెలుసా? 450 కోట్లు మాత్రమే. అంటే ఒక్కొక్క సినిమాకి యావరేజ్గా 2 కోట్లు కూడా రాలేదు. ఇందులో మేజర్ షేర్ కాంతారాదే. కాంతారా కనుక లేకుంటే ఈ 450 కోట్లు కూడా రాకపోయాయి. నెక్స్ట్ మలయాళంలో 2025లో 191 సినిమాలు రిలీజ్ అయితే వసూలైంది 1000 కోట్లు. ఇక ఆ తర్వాత తెలుగు సినిమాకి వస్తే మొత్తం భారతదేశ వ్యాప్తంగా బాలీవుడ్ తర్వాత ఆ రేంజ్లో ఉన్న తెలుగు సినిమా మాత్రమే 283 సినిమాలు రిలీజ్ అయితే 2025లో 2,009 కోట్లు వసూలైనాయి థియేటర్ల నుంచి. సౌత్లో మిగతా లాంగ్వేజెస్తో పోలిస్తే మనమే బెటర్. ఇక ఫైనల్గా తమిళ్.
ఇందులో 290 సినిమాలు రిలీజ్ అయినాయి 2025లో. మొత్తం కలెక్షన్లు 1900 కోట్ల రూపాయలు. సో సౌత్లో సెకండ్ ప్లేస్లో తమిళ్ ఉంది, ఫస్ట్ ప్లేస్లో తెలుగు ఉంటే సెకండ్ ప్లేస్లో తమిళ్ ఉంది. ఇవన్నీ కనుక మనం అబ్జర్వ్ చేస్తే తెలిసేది ఏంటంటే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. టికెట్ల రేట్లు పెంచి ఆ తగ్గిన అమౌంట్ని రాబట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. అది కూడా 2024తో పోలిస్తే 2025లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే పూర్తిగా ఫెయిల్ అయిందనే చెప్పొచ్చు. ఈ టికెట్ రేట్ల పెంపు అట్లాగే థియేటర్ల అడ్డగోలు దోపిడీ మీద ప్రేక్షకుడు అనేది డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా రియాక్ట్ అవుతున్నాడు. ఇక ఇండస్ట్రీకి లాభాలు ఎట్లా వస్తున్నాయంటే ఓటీటీ, శాటిలైట్ రైట్స్, దీని ద్వారా తప్ప మిగతా పెద్దగా భారతదేశంలో ఉన్న థియేటర్స్ నుంచి వచ్చే కలెక్షన్లు ఏమీ లేవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకుడిని థియేటర్కి తీసుకురావడం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పొచ్చు. ఎందుకంటే అరచేతిలో టెక్నాలజీ ఉంది. థియేటర్కి పోయి నానా ఇబ్బందులు పడి సినిమా చూడాల్సిన అవసరం ఏముంది? ఇదే మైండ్ సెట్ రోజు రోజుకి ఎక్కువైతుంది. అంతేకాదు జనాలు కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ ఖర్చు చేయకూడదు. ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే సినిమానే, ఇప్పుడు అది కానే కాదు, బొచ్చడున్నాయి ఎంటర్టైన్మెంట్ అంటే జనాలకి. సో జనాల ఎంటర్టైన్మెంట్ సినిమా కానప్పుడు మీరు దానికోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి తీసినా జనాల్ని మీరు మెప్పించలేరు. అరచేతిలో టెక్నాలజీ ఉంటే థియేటర్కి పోయి అక్కడ తొక్కిసలాట్లో ఇబ్బంది పడుతూ టికెట్ రేట్ల నుంచి పార్కింగ్, స్నాక్స్ దాకా అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న, ఆ దోపిడీకి గురవుతూ నిర్మాతలు, థియేటర్ యాజమాన్ల వ్యాపారాలకి మనం లాభాలు సమకూర్చి పెట్టాలా, అంత దురద మాకేముంది అనే ధోరణి ప్రేక్షకుల్లో ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఈ పైన చెప్పిన లెక్కలేవి నేను చెప్పినవి కాదు, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్లో ఉన్నాయి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.